Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం ఐసెట్, క్యాట్, జీమాట్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటాం కదా. ఈరోజు వీడియోలో ప్రీవియస్ ఐసెట్ ఎగ్జామ్లో అడిగిన సీక్వెన్స్ అండ్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ టాపిక్లో భాగంగా అడిగే క్వశ్చన్స్ మనకి నెంబర్ సిరీస్ని బేస్ చేసుకుని అడగచ్చు, లేకపోతే ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ని బేస్ చేసుకుని అడగచ్చు, లేకపోతే ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకుని కూడా అడగచ్చు అనమాట. ఒకసారి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారో అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అర్థమెటిక్ సీక్వెన్స్, అంటే క్రింది వాటిలో ఏది ఒక అంక శ్రేణి. మనకి ప్రోగ్రెషన్స్లో 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దీన్ని ఏపీ అంటాం, అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ అంటాం, అలాగే హార్మోనిక్ ప్రోగ్రెషన్ హెచ్పి అంటాం. ఇక్కడ ప్రోగ్రెషన్ అనేది నథింగ్ బట్ ఏ సిరీస్ అనమాట, ఒక నంబర్ సిరీస్. అయితే అందులో మనకి నెంబర్స్ మధ్య రిలేషన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం ద్వారా కానీ, లేకపోతే మల్టిప్లికేషన్ చేయడం ద్వారా కానీ మనకి నెంబర్ తర్వాత నెంబర్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉంది 1, 3, 5, 7 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి, ఈ సిరీస్లో ఉన్న నెంబర్స్ మనకి 2 చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అంటే +2 +2 +2 చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్ని అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇక్కడ నెంబర్స్ ఎట్లా పెరుగుతూ ఉన్నాయి, మల్టిప్లికేషన్ చేయడం ద్వారా, అంటే ఫస్ట్ నెంబర్ని 2తో ఇంటూ చేయడం ద్వారా, అట్లాగే నెక్స్ట్ ఇంటూ 2 ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఈ టైప్ ఆఫ్ నెంబర్ సిరీస్ని మనం ప్రోగ్రెషన్స్ అంటాం. అయితే మనం ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏర్పడే ఆ నెంబర్ సిరీస్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం అన్నమాట. అలాగే మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏర్పడే ఆ సిరీస్ని మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇంకా హెచ్పి అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ని, అంటే వీటిని టర్మ్స్ అంటే నెంబర్స్ని టర్మ్స్ అంటే వాటి యొక్క రెసిప్రోకల్స్, అంటే వాటి యొక్క గుణకార విలోమాలు అంటాం కదా. అంటే బై 1 పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 3కి రెసిప్రోకల్ ఎంత అంటే బై 1 పెట్టి రివర్స్ చేస్తాం, అంటే 1/3 అవుతున్నట. వాటిని అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న ఆ టర్మ్స్ని యొక్క రెసిప్రోకల్స్ తీసుకుంటే మనకు హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే దీన్ని అంకశ్రేణి, గుణశ్రేణి అండ్ హరాత్మక శ్రేణి అనే పేరుతో పిలుస్తాం. ఈ అంకశ్రేణిలో అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా. ఈ ఫిక్స్డ్ నెంబర్ అనేది ప్లస్ నెంబర్ అవ్వచ్చు, మైనస్ నెంబర్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో 0 కూడా అవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ ఆ ఫిక్స్డ్ నెంబర్ని మనం ఏమంటాం, కామన్ డిఫరెన్స్ అంటాం. డి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే డి వాల్యూ ఇక్కడ ప్లస్ నెంబర్ అయినా కావచ్చు, మైనస్ నెంబర్ అయినా కావచ్చు, 0 కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాశాను 10, 8, 6, 4 అండ్ సో ఆన్. ఇక్కడ 2 చొప్పున డిక్రీజ్ అయ్యింది. అంటే మనం ఏమేం చేస్తున్నాం అనమాట, -2ని యాడ్ చేస్తున్నాం, అందువల్ల తగ్గుతూ వెళ్ళింది అనమాట. అంటే ఇక్కడ డి వాల్యూ -2 అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకున్నట్లయితే ఇచ్చిన నెంబర్ సిరీస్లో ఏది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది అంటే ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ +3 యాడ్ చేస్తాం, కానీ ఇక్కడ ఏమైంది 5 యాడ్ చేశారు, కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. నెక్స్ట్ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ +2 +2 +2 +2, అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది, ఫిక్స్డ్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంట, సెకండ్ ఆప్షన్లో ఉన్న సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, find the 15th term of the Fibonacci series if the 13th and 14th terms are 144 and 233 respectively. అంటే ఒక ఫిబొనాకీ సిరీస్లో 13th టర్మ్ ఏమో 144, 14th టర్మ్ ఏమో 233 అయితే 15th టర్మ్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. అసలు ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సిరీస్ ఉంది 1, 2, నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 + 2 ఎంత 3, 2 + 3 ఎంత 5, 3 + 5 8, 5 + 8 11. అంటే ముందున్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే
నెక్స్ట్ నెంబర్ వచ్చినట్లయితే ఆ సిరీస్ని మనం ఫిబొనాకీ సిరీస్ అంటాం అన్నమాట. ఇప్పుడు మనకి 15 టర్మ్ ఎలా వస్తుంది? దాని ముందున్న 2 టర్మ్స్ని యాడ్ చేస్తే వస్తుంది. దాని ముందున్న 2 టర్మ్స్ ఏమవుతాయి? 14, 13 టర్మ్స్ అవుతాయి. ఇక్కడ 14th టర్మ్ 13th టర్మ్ ఇచ్చేసారు. 144 అంటే 233. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి 15th టర్మ్ వచ్చేసింది కదా. కాబట్టి ఇక్కడ 144ని 233ని యాడ్ చేసినట్లయితే 773 అంటే 15th టర్మ్ ఏమవుతుందన్నమాట? 377 అవుతుంది. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏ జీపీ అంటే చెప్పుకున్నాం కదా, జామెట్రిక్ ప్రోగ్రెషన్, గుణశ్రేణి అంటాం తెలుగులో. ఓకే, అందులో మనకి ఫస్ట్ టర్మ్ ఏమో 2 అట అండ్ థర్డ్ టర్మ్ ఏమో 8 అట. అయితే కామన్ రేషియో మనకి జీపీ అంటే ఎలా వస్తుందని చెప్పుకున్నాం? ఒక ఫిక్స్డ్ నెంబర్ని మనం మల్టిప్లై చేసుకుంటూ వెళితే ఫామ్ అయిన నెంబర్ సిరీస్ని మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పాను కదా, 2, 4, 8, 16 అండ్ సో ఆన్. ఓకే, ఇందులో మనం 2తో మల్టిప్లై చేస్తూ ఉంటే ఈ నెంబర్ సిరీస్లో ఉన్న ఆ నెంబర్స్ ఫామ్ అవుతున్నాయి. ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తున్నామో దాన్ని మనం ఏమంటామంటే కామన్ రేషియో అంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఈ సిరీస్లో కామన్ రేషియో ఎంత అంటే 2 అన్నమాట. ఓకే, మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ని ఏ అంటాం. అంటే ఆ ఏని కామన్ రేషియోతో మల్టిప్లై చేసుకుంటూ వెళితే సిరీస్ ఫామ్ అవుతుంది. అంటే నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది? ఏ ఇంటూ ఆర్. నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది? ఏ ఇంటూ, అంటే ఇది ఆర్ కదా, కామన్ రేషియో అని ఆర్ అంటాం మనం. మళ్ళీ ఆర్తో ఇంటూ చేస్తే ఏఆర్ స్క్వేర్, నెక్స్ట్ ఏఆర్ క్యూబ్, ఇట్లా ఉంటుంది అనమాట. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ ఫామ్. అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా, దాన్ని ఏమంటున్నాం? కామన్ డిఫరెన్స్ డి అంటున్నాం. ఫస్ట్ టర్మ్ ఏ అయితే సెకండ్ టర్మ్ ఏమవుతుంది? దానికి డీని యాడ్ చేస్తే వస్తుంది, అంటే ఏ ప్లస్ డి అవుతుంది. నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది? ఇంక దీనికి ఇంకొక డి యాడ్ చేయాలి, అంటే ఏ ప్లస్ 2d అవుతుంది, ఏ ప్లస్ 3d. ఇదనమాట జనరల్ ఫామ్ అనమాట. ఇప్పుడు ఏమంటాడంటే ఒక జీపీలో ఫస్ట్ టర్మ్ 2 అంటే ఏ వాల్యూ 2. నెక్స్ట్ థర్డ్ టర్మ్, ఇందులో థర్డ్ టర్మ్ ఏంటి? ఇది కదా, ఎంత? 8. అయితే కామన్ రేషియో ఎంత? ఇక్కడ మనం ఈ రెండింటిని డివైడ్ చేసామనుకోండి, అంటే ఇక్కడ ఏ వాల్యూనేమో 2, అలాగే ఏఆర్ స్క్వేర్ వాల్యూనేమో 8. ఈ 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా, ఈ రెండింటిని డివైడ్ చేసామనుకోండి, అంటే ఎల్హెచ్ఎస్లు సెపరేట్ కానీ ఆర్హెచ్ఎస్ సెపరేట్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఏ గెట్స్ క్యాన్సిల్. 2 టేబుల్ 8లో 4 టైమ్స్, అంటే ఇక్కడ మనకి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 4 వచ్చింది. అప్పుడు స్క్వేర్ని ఆర్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. 4కి రూట్ ఎంత? 2 కదా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. హౌ మెనీ 6s are there in the following sequence which are either immediately followed by 6 or immediately preceded by 6. Followed and preceded అంటే followed అంటే ముందు రావడం, preceded అంటే తర్వాత రావడం అన్నమాట. అంటే ఇక్కడ ఒక సిరీస్ని ఇవ్వడం జరిగిందనమాట, సీక్వెన్స్ని. సిరీస్ కాదు, ఇది ఒక సీక్వెన్స్ అనమాట. ఓకే, ఈ సీక్వెన్స్లో ఎన్ని 6s ఉన్నాయి అంటే మళ్ళీ కండిషన్ ఉంది, దానికి ముందు 6 ఉండాలి, లేకపోతే దాని తర్వాత అయినా 6 ఉండాలి. అలాంటి 6s ఎన్ని ఉన్నాయి అంటాడు అనమాట. అంటే ముందు 6 ఉన్న 6ని కౌంట్ చేయాలి, తర్వాత 6 ఉన్న 6ని కౌంట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది, దీని ముందు కానీ వెనక కానీ 6 లేదు కాబట్టి దీన్ని మనం కౌంట్ చేయకూడదు. ఓకే, ఇక్కడ 6 ఉంది, దీని వెనకాల వైపు 6 ఉంది కదా, కాబట్టి దీన్ని కౌంట్ చేస్తాం. ఇక్కడ ఒక 6 ఉంది, దీని ముందు వైపు 6 ఉంది కాబట్టి దీన్ని కౌంట్ చేయొచ్చు. ముందున్నా పర్వాలేదు, వెనుకున్నా పర్వాలేదు. ఆర్ అని ఇచ్చారు కదా ఇక్కడ మనకి, ఎయిదర్ అన్నారు కాబట్టి ఎయిదర్ ఆర్ అంటే రెండిట్లో ఏ కండిషన్ ఒబే చేసినా తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, కానీ దాని ముందు కానీ వెనక కానీ 6 లేదు. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, వెనకాల 6 ఉంది కాబట్టి దీన్ని కౌంట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ 6 ఉంది, దీని ముందు 6 ఉంది కాబట్టి దీన్ని కౌంట్ చేయొచ్చు. అంటే అలాంటి 6s ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకి 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్.
క్రింది అక్షర సమూహ శ్రేణిలో లోపిత అక్షర సమూహాన్ని గుర్తించండి. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు. ఇందులో మనకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. రెండు కలిసి ఉన్న దాన్ని మనం ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటాం. ఈ సిరీస్లో మనకి ఈ డాష్లో ఉండాల్సిన ఆ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అండ్ లెటర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఒక ఫస్ట్ గ్రూప్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ లెఫ్ట్ రైట్ కూడా మనకి నెంబర్స్ ఉన్నాయి, మధ్యలో ఒక ఆల్ఫాబెట్ ఉంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకి ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఆల్ఫాబెట్స్లో 26 లెటర్స్ ఉంటాయి కదా. అంటే ఏని 1 గాను, బిని 2 గాను, సిని 3 గాను ఇట్లా కోడ్ చేసినట్లయితే వాటిని మనం ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ అంటాం అనమాట. ఆ కోడ్స్ ఉపయోగించుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మధ్యలో ఉన్న కే లెటర్ యొక్క కోడ్ ఎంత అంటే 11th. అంటే కే అనేది ఆల్ఫాబెట్స్లో 11th లెటరు. అంటే ఇందులో ఉన్న ఈ 1 అని దీనికి లెఫ్ట్ రైట్ రాస్తారు అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఎం యొక్క కోడ్ ఎంత 13, అంటే 1 3. క్యూ యొక్క కోడ్ 17, 1 7. కానీ మరి ఈ నెంబర్స్ని ఎలా తీసుకున్నారు? ఇక్కడ చూడండి, డబ్ల్యూ యొక్క కోడ్ 23. ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అయింది? ఇక్కడ +2. మరి ఇక్కడ ఏమైంది? +4. +6 రాసాం అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ 23 వచ్చేస్తుంది. కానీ మధ్యలో ఒక గ్రూప్ ఉంది కదా, మళ్ళీ +2 రాసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఎంత అవుతుంది? 19 అవుతుంది. మళ్ళీ +4 చేస్తే 23. అంటే ఈ గ్రూప్లో ఉన్న ఆ లెటర్స్ యొక్క కోడ్స్ ఎలా ఇంక్రీజ్ అవుతుంటే +2 +4 +2 +2 అలా ఆల్టర్నేటివ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు 19th లెటర్ ఏంటి మనకి? ఎస్ కదా, ఎస్. దీని కోడ్ అంత 19 కదా. అంటే మనకి ఇక్కడ ఈ డాష్లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అండ్ లెటర్ ఏమవుతుందన్నమాట? 1S9 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్. ఇక్కడ మాకు నెంబర్ సిరీస్ ఇచ్చారు, అందులో ఉన్న ఆ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇవి ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఏదైనా ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల కానీ లేకపోతే మల్టిప్లై చేయడం వల్ల కానీ ఏర్పడుతున్నాయేమో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ 13 ఉంది, తర్వాత 39 ఉంది. అంటే చాలా ఎక్కువగా పెరిగింది. అంటే 13ని మనం 3తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 39 వస్తుంది కదా. అంటే 3తో ఇంటూ చేశారు అనుకుందాం. నెక్స్ట్ రెండు లెటర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 39 ఉంది, ఇక్కడ 117 ఉంది. అంటే ఇక్కడ కూడా మనం 3తో మల్టిప్లై చేస్తే మనం 39ని 117 వస్తుంది. అట్లాగే చూడండి, దీనికి 1000 ఉంది, 3000. అంటే ఇక్కడ కూడా మనకి 3తో ఇంటూ చేస్తే వస్తుంది. అంటే ఇక్కడ ఈ ఇచ్చిన సిరీస్లో నంబర్స్ అనేవి 3తో ముందు నెంబర్ని 3తో మల్టిప్లై చేయడం ద్వారా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ కావాలంటే ఏం చేయాలి? దాని ముందున్న నెంబర్ని 3తో మల్టిప్లై చేయాలి. అంటే 117ని మనం 3తో మల్టిప్లై చేయాలి. 7 3s are 21, 3 1s are 3 + 2 5, 3 1s are 3. అంటే క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట? 351. ఎక్కడుంది? అది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 7th వన్, ఫైండ్ ఆడ్ థింగ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, వాటిలో డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆడ్ మెన్ అవుట్లో భాగంగా అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్, నెరో సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్. అంటే ఈ 4గిటిలో 3 ఒకే కేటగిరీకి చెంది ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్ కేటగిరీకి. మనం వీటిని అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ ఈ 3 కూడా మనకి బ్లడ్లో భాగాలు అనమాట, రక్తంలో భాగాలు. ఒక్కటి ఈ నర్వస్ సెల్ మాత్రం డిఫరెంట్ వన్. కాబట్టి ఇక్కడ మనం ఆడ్ వన్గా దేన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట? నర్వ్ సెల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ 8th వన్, ఫైండ్ ద ఆడ్ థింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కూడా మనకి ఇది ఆడ్ కమెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ కొన్ని యానిమల్ నేమ్స్ ఇచ్చాడు. జాయ్ అంటే ఏంటిది? కాంగ్రూ యొక్క అది దాని యంగర్ వన్ని మనం జాయ్ అని పిలుస్తాం అనమాట. అలాగే ఫౌన్ అంటే దీన్ని మనకి డీర్ యొక్క యంగర్ వన్ని పిల్లని మనం ఫౌన్ అని పిలుస్తాం. హెన్ అంటే కోడిపెట్ట. నెక్స్ట్ ఫోల్ అంటే డాన్కి యొక్క యంగర్ వన్ని పిల్లని మనం ఫోల్ అని పిలుస్తాం. అంటే ఈ 3 కూడా మనకి యంగర్ వన్స్, ఇది మాత్రం డిఫరెంట్ వన్ కదా, కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ థింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇయర్స్, స్కిన్, టంగ్, హార్ట్. అంటే ఇందులో మూడు ఒకే కేటగిరీకి చెంది ఉంటాయి, ఒకటి మాత్రమే డిఫరెంట్ వన్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇయర్స్, స్కిన్, టంగ్ అనేవి మనకి సెన్స్ ఆర్గన్స్ అనమాట. ఓకే, సెన్సేషనల్ కోసం ఉపయోగించే ఆర్గన్స్ కదా సెన్స్ ఆర్గన్స్ అనమాట. మనకి హార్ట్ ఒకటే మనకి డిఫరెంట్ ఆర్గన్, బ్లడ్ని పంప్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ వన్ ఏమవుతుంది అనమాట, హార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఆడ్ థింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ షార్క్, వేల్, డాల్ఫిన్, సీల్. మనకి ఇవి నాలుగిటినే అబ్జర్వ్ చేస్తే నాలుగు కూడా మనకు వాటర్ యానిమల్స్ లాగే కనిపిస్తున్నాయి కదా, షార్క్, వేలు, డాల్ఫిన్, సీల్. అయితే వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకి మమ్మల్స్ అని ఉంటాయి. మమ్మల్స్ అంటే ఏంటి, ఏ జీవులు అయితే అంటే ఏ యానిమల్స్ అయితే పిల్లల్ని పెట్టి పాలిచ్చి పెంచుతాయో వాటిని మమ్మల్స్ అంటాం. అంటే తెలుగులో మనకి క్షీరదాలు అంటాం అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్లో ఉన్నవి మనకి మమ్మల్స్ అనమాట, క్షీరదాలు. ఫస్ట్ వన్ మాత్రం కాదనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంట అంటే ఆడ్ వన్ ఏదవుతుంది అనమాట, షార్క్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. ఫైండ్ ఆడ్ థింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫైర్ ఫాక్స్, క్రోము, ఫోటోషాప్ అండ్ సఫారీ. ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్కి సంబంధించిన వర్డ్స్ అనమాట. ఇవి టెక్నాలజీకి సంబంధించిన వర్డ్స్ మనకి. అయితే వీటిలో డిఫరెంట్ వన్ ఏంటి, ఫైర్ ఫాక్స్ అనేది ఏంటి మనకి బ్రౌజర్, సెర్చ్ ఇంజిన్ అనమాట అదొకటి. అట్లాగే క్రోమ్ కూడా మనకి అదొక బ్రౌజర్. నెక్స్ట్ ఫోటోషాప్ అనేది ఫోటో ఎడిటింగ్ కోసం ఉపయోగించే ఒక సాఫ్ట్వేర్ అనమాట. నెక్స్ట్ అలాగే సఫారీ అనేది కూడా మనకి ఐఫోన్స్లో ఉపయోగించేది ఒక బ్రౌజర్. అంటే ఇందులో 1, 3, 4 ఆప్షన్స్లో ఉన్నవి బ్రౌజర్స్ అన్నమాట, సెర్చ్ ఇంజిన్స్. మనకి థర్డ్ ఆప్షన్ మాత్రం అదొక ఫోటో ఎడిటింగ్ యాప్, అదే సాఫ్ట్వేర్ అనమాట. కాబట్టి ఇది ఆడ్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్. ఫైండ్ ఆడ్ థింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ నెంబర్స్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది అనమాట. 8, 276, 9, 324, 12, 576, 500. అంటే మనం 8ని స్క్వేర్ చేసినా క్యూబ్ చేసినా మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుందేమో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 8ని స్క్వేర్ చేస్తే 64, అలాగే 8ని క్యూబ్ చేస్తే 512. అంటే దీనికి మనకి ఏ సంబంధం లేనట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఫ్యాక్టరైజేషన్ చేసి చూద్దాం. 276ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 టేబుల్ 1, 3, 8 టైమ్స్, 2 టేబుల్ 6 అండ్ 9 టైమ్స్, 3 టేబుల్ 23 టైమ్స్ వచ్చింది. దీని నుంచి ఏమైనా అబ్జర్వ్ చేయగలము, ఐడెంటిఫై చేయగలమో చూద్దాం. అట్లాగే నెక్స్ట్ నెంబర్ని కూడా మనం ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. 324 ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 టేబుల్ 162, అగైన్ 2 టేబుల్ 81. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం 81 ఎలా వస్తుంది, 9ని స్క్వేర్ చేస్తే వస్తుంది. ఇక్కడ 2 2s are 4 అంటే స్క్వేర్ చేసి 9ని స్క్వేర్ చేసి 4తో ఇంటూ చేస్తే 324 వస్తుంది అనుకుందాం. ఇప్పుడు థర్డ్ గ్రూప్ను కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. 576 దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 2s are 4, 8 2s are 16, 8 2s are 16, అగైన్ 1 4 4. ఇక్కడ 12ని స్క్వేర్ చేస్తే 144 వస్తుంది. దాన్ని 4తో ఇంటూ చేస్తే మనకి 576 వస్తుంది. ఒకసారి 100ని కూడా చూద్దాం. 100ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 250 టైమ్స్, 225 టైమ్స్. ఇక్కడ మనకి 5ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. దాన్ని 4తో ఇంటూ చేస్తే మనకి 100 వస్తుంది. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏంటి, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మనకి 18 స్క్వేర్ చేస్తే 64 వస్తుంది, కానీ ఇక్కడ 64 రాలేదు కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని మనం ఆడ్ వన్గా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్. ఫైండ్ ద ఆడ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్. ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు. అయితే అందులో ఉన్న నెంబర్స్లో ఒకటి డిఫరెంట్గా ఉందన్నమాట. ఆ నెంబర్ సిరీస్లో ఫిట్ అవ్వని నెంబర్ ఒకటి ఉందన్నమాట. దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఎంత ఇంక్రీజ్ అయింది, 16 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనకి ఎంత ఇంక్రీజ్ అయిందంటే 20 ఇంక్రీజ్ అయింది. మనకి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 26 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 16,
4 యాడ్ చేస్తే 20, 4 యాడ్ చేస్తే 24 రావాలి, 26 రాలేదు. ఒకసారి మనం 4 యాడ్ చేసి చూసామనుకోండి, అప్పుడు ఎంత రావాలి యాక్చువల్గా దీనికి 88 రావాలి. మళ్ళీ దీనికి 4 యాడ్ చేస్తే 28 యాడ్ చేసామనుకోండి, అప్పుడు మనకు 116 వస్తుంది. అంటే యాక్చువల్గా ఈ 90 ప్లేస్లో ఏముండాలి, 88 ఉండాలి. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉన్న నెంబర్ ఏంటనమాట 90. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఆడ్ థింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇది మనకి ఏంటంటే కోడింగ్కి సంబంధించి ఆడ్ వన్ అడిగారనమాట. ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ లెటర్స్కి దీనికి మధ్య సంబంధం చూడాలి ఒకసారి. ఓకే, ఇందులో మనకి ఏలే ఉంది, ఎస్ ప్లేస్లో ఓ వచ్చింది. అంటే ఒకవేళ మనం వొవెల్స్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ వర్డ్లో ఉన్న వొవెల్స్ ఏంటి, ఏ ఓ, ఆ రెండింటిని ఆర్డర్లో రాశారనుకుందాం, ఏ ఓ. మిగిలిన 3 కాన్సనెంట్స్, అవి ఎలా రాశారు, ఎస్టీఆర్, టీఎస్ఆర్. అంటే ఇవి రివర్స్లో ఉన్నాయి మనకి కదా. ఆర్ యాక్చువల్గా ముందు వస్తుంది ఆల్ఫబెట్స్లో, తర్వాత ఎస్ వస్తుంది, తర్వాత టీ వస్తుంది, రివర్స్లో రాశారు అనుకుందాం. ఒకసారి ఇందులోకి వచ్చినట్లయితే ఈ వర్డ్లో మనకి వొవెల్స్ ఏమున్నాయి, ఐ ఈ. వాటిని ఆర్డర్ రాస్తే ఫస్ట్ ఈ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది. మిగిలినవి కాన్సనెంట్స్, కాన్సనెంట్స్ని మనం రివర్స్లో రాయాలి. అంటే టీహెచ్ఆర్, ఈ మూడిట్లో ఫస్ట్ వచ్చేది చివరి వస్తుంది, అంటే హెచ్ చివరిలో వస్తుంది. తర్వాత ఏ వస్తుంది మనకి, ఆర్ వస్తుంది, తర్వాత టీ వస్తుంది. ఇక్కడ ఆరు, ఇక్కడ టీ. కానీ ఇక్కడ మనకి ఆర్, ఇక్కడ టీ డిఫరెంట్గా వచ్చాయి మనకి. ఓకే, దీన్ని పక్కన ఉంచుదాం. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇందులో వొవెల్స్ ఏమున్నాయి, ఓ యు. ఓకే, ఫస్ట్ రెండిట్లో ఓ వస్తుంది, తర్వాత యు వస్తుంది. మిగిలినవి కాన్సనెంట్స్, కాన్సనెంట్స్లో ఫస్ట్ వచ్చేది ఏంటి జీ, అంటే అది చివరిలో రావాలి. తర్వాత వచ్చేది ఏంటి పి, తర్వాత ఆర్. సరిపోయింది కదా. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో వొవెల్స్ ఏ ఒకటి, ఐ ఒకటి, ఈ ఒకటి ఉన్నాయి. ఆర్డర్లో రాస్తే ఏ ఈ ఐ. మిగిలినవి కాన్సనెంట్స్, కాన్సనెంట్స్లో ఫస్ట్ వచ్చేది సి, కాబట్టి దాన్ని చివరిలో రాయాలి. తర్వాత వచ్చేది పి, తర్వాత రాయాలి. అలాగే టీ. ఇది కూడా సరిపోయింది. అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏంటి, సెకండ్ ఆప్షన్లో ఉన్నది మాత్రమే డిఫరెంట్గా ఉంది, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్, ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇది అనాలజీని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఈ 8కి 514కి ఏమైనా సంబంధం ఉందేమో చూసుకోవాలి. 8ని క్యూబ్ చేసామనుకోండి 512 వస్తుంది, కానీ ఇక్కడ 514 ఉంది. అంటే ఇంకొక 2 ఎక్స్ట్రా ఉంది, అంటే 2 యాడ్ చేసాం అనుకుందాం. అంటే క్యూబ్ చేసి 2 యాడ్ చేస్తే వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 11 కూడా క్యూబ్ చేసి 2 యాడ్ చేస్తే వచ్చిన నెంబరు ఇచ్చిన ఆప్షన్స్లో ఉందేమో అబ్జర్వ్ చేద్దాం. 11ని క్యూబ్ చేస్తే 1331 వస్తుంది అనమాట. దీనికి 2 యాడ్ చేస్తే 1333 వస్తుంది, అంటే 333 వస్తుంది. అది ఎక్కడైనా ఉందా, ఇచ్చిన ఆప్షన్స్లో మొదటి ఆప్షన్లోనే ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇది కూడా మనకి ఆల్ఫబెట్ అనాలజీకి సంబంధించి అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనకి ఆల్ఫబెట్ కోడ్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఇక్కడ ఆర్ యొక్క కోడ్ ఎంత, 18, ఐ 9, ఎస్ 19, ఈ 5. ఇప్పుడు ఎన్ యొక్క కోడ్ 14, ఎల్ 12, క్యూ 17, ఎఫ్ అనేది 6 అనమాట. ఒకసారి చూడండి, ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -4 అయింది. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే +3 అయింది. నెక్స్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే -2. నెక్స్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే +1 అయింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని దీన్ని డీకోడ్ చేద్దాం. ఫస్ట్ వీటిని కోడ్స్ రాద్దాం. ఇది 7, ఇది 15, 1, 12. ఫస్ట్ -4 చేయాలి. దీనిలోంచి 4 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది. తర్వాత ఏం చేయాలి, 3 యాడ్ చేయాలి, +3 అంటే 18 వస్తుంది. తర్వాత ఏం చేయాలి, -2, -2. మరి 1లోంచి -2 మైనస్ చేయలేము. అప్పుడు ఏం చేయాలి, 1కి మొత్తం ఆల్ఫబెట్స్ అన్ని 26 కదా, యాడ్ చేసేయండి 27. ఆ 27లోంచి ఇప్పుడు 2 మైనస్ చేస్తే మనకి 25 వస్తుంది. తర్వాత +1,
12కి 1 యాడ్ చేస్తే 13. ఇప్పుడు ఈ కోడ్స్ని బేస్ చేసుకుని ఆల్ఫాబెట్స్ రాసినట్లయితే థర్డ్ ఆల్ఫాబెట్ సి, 18 ఆల్ఫాబెట్ ఆర్, 25th ఆల్ఫాబెట్ వై, 13 ఆల్ఫాబెట్ ఎం, సిఆర్వైఎం. ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్. ఇక్కడ మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే వాటిని బేస్ చేసుకుని అనాలజీ అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండిటికి ఏం సంబంధం ఉందో చూద్దాం. ఈ 6, 18 ఏమవుతుంది? 3తో ఇంటూ చేస్తే అవుతుంది. 6 3s are 18. 6th లెటర్ ఎఫ్, 18th లెటర్ ఆర్ అనమాట. ఇక్కడ 8ని 3తో ఇంటూ చేసాం అనుకోండి, 8 3s are 24. మరి 24 లెటర్ ఏంటి? ఎక్స్ కదా. అంటే అక్కడ ఉండాల్సిన ఆల్ఫా న్యూమరిక్ గ్రూప్ ఏంటనమాట? 24x. ఎక్కడుంది అది మనకి? 4th ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 18th వన్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ కొన్ని ప్లానెట్స్ ఇచ్చారు, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మూన్. ఇందులో 3 ఒకే కేటగిరీకి చెందినవి. అవి ఏంటంటే ఫస్ట్ 3 ఉన్నవి అవి ప్లానెట్స్. నెక్స్ట్ ఈ 4th ప్లేస్లో ఉన్నది మూన్ అనేది ఏంటి? శాటిలైట్, ఎర్త్ యొక్క న్యాచురల్ శాటిలైట్. కాబట్టి ఆడ్ వన్ ఏంటనమాట? మూన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 19th వన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్? ఇక్కడ -64 నుంచి -100 వరకు ఇవ్వడం జరిగింది. వీటి యొక్క సిరీస్, సమ్ ఆఫ్ ద సిరీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేను ఏం చేశాను? అన్నిట్లోని -2 కామన్ తీసాను అనుకోండి. యాడ్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో ప్లస్ పెట్టుకుంటాం అనుకోండి. ఇది 34 ప్లస్ మైనస్ కామన్ తీసేసాను కదా, 33 ప్లస్ 32 కదా, ఇది 32, 33, 34 అండ్ సో ఆన్ ప్లస్ 50 అన్నమాట. మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. అంటే n × n+1/2. ఈ ఫార్ములా ఉపయోగించి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇవి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కాదు. కాకపోతే ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ 50 న్యాచురల్ నెంబర్స్లోంచి సమ్ ఆఫ్ 31 న్యాచురల్ నెంబర్స్ మైనస్ చేసామనుకోండి, అప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న ఆ నెంబర్స్ యొక్క సమ్ వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ n ప్లేస్లో ఏం రాయాలి? ఫస్ట్ 50 రాయాలి. అంటే 50 × 1 యాడ్ చేస్తే 51/2. ఇదేంటి? సమ్ ఆఫ్ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్. అయితే అన్నీ లేవు కదా, ఇందులో 31 వరకు లేవు, వాటిని మైనస్ చేయాలి కదా. 31 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 31 × దీనికి 1 యాడ్ చేస్తే 32/2. 2 టేబుల్ ఇందులో 25 టైమ్స్, 2 టేబుల్ 16 టైమ్స్. 25ని 51తో ఇంటూ చేసాం. 1 × 25 25, 2 ఉంది. 25 5s are 125. 125కి 2 యాడ్ చేస్తే 127, అంటే 1275 వచ్చింది. మైనస్ 31 16తో ఇంటూ చేస్తే 16 1s are 16, 1 ఉంది. 3 16s are 48. 48కి 1 యాడ్ చేస్తే 49. ఇప్పుడు మైనస్ చేద్దాం. 15లోంచి 6 తీస్తే 9, ఇక్కడ 6 ఉంటుంది. 16లోంచి 9 తీస్తే 7, ఇక్కడ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది, అంటే 11. 11లోంచి 4 తీస్తే 7, అంటే 7. అంటే దీన్ని అంతటినీ సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది? 779 వచ్చింది అనమాట. దీన్ని -2తో ఇంటూ చేయాలి. 779 × 2. మైనస్ గురించి తర్వాత చూద్దాం. 9 2s are 18, 2 7s are 14 + 1 15, 2 7s are 14 + 1 15, అంటే -15 58. ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం టైం ఎక్కువ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. మీకు ఈ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే లెస్ దెన్ 1 minute ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం మనం. ఓకే, నెక్స్ట్ 20th వన్. ఫైండ్ అవుట్ ద ఆల్టర్నేటివ్ విచ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. అంటే నంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ గ్రూప్లో ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం 7ని స్క్వేర్ చేసినా క్యూబ్ చేసినా మనకి 671 వచ్చే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. ఇందులో ఉన్న నెంబర్స్ని అంటే డిజిట్స్ మధ్య ఉన్న సంబంధాన్ని ఒకసారి చూద్దాం. ఈ 6కి 7 యాడ్ చేస్తే 13, 13కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 14.
ఈ 14కి 7కి రిలేషన్ ఉంది. 14ని సగం చేస్తే మనకి 7 వస్తుంది కదా. ఒకసారి ఈ లాజిక్ని ఈ గ్రూప్కి అప్లై చేద్దాం. ఇక్కడ ఇందులో ఉన్న 3 డిజిట్స్ని యాడ్ చేస్తే 6 + 5 11 + 1 12 అవుతుంది. మరి 12ని సగం చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది కదా. ఆ 6 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది, 4th ఆప్షన్లో. కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 21st వన్. ఫైండ్ ద మిస్సింగ్ సిరీస్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. మిస్సింగ్ టర్మ్ యాక్చువల్గా ఇక్కడ ఈ సిరీస్లో మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. వీరెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే మధ్యలో ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది. ఇక్కడ ఎల్ ప్లేస్లో 12 వచ్చింది. అంటే ఎల్ యొక్క కోడ్ 12, ఎం యొక్క కోడ్ 13. అంటే రెండింటి యొక్క కోడ్స్ తీసుకున్నారనమాట. ఇప్పుడు మిడిల్లో ఉన్న లెటర్ ఏంటి? ఇక్కడ ఎక్స్. అంటే మిడిల్లో ఎక్స్ ఉంటుంది. మనకి యూ యొక్క కోడ్ ఎంత? 21. డబ్ల్యూ యొక్క కోడ్ 23. అంటే 21x23 ఎక్కడుంది? అది 4th ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 22nd వన్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సిరీస్. అంటే ఈ సిరీస్లో ఇచ్చిన డిఫరెంట్గా ఉన్న నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనం ఒకసారి వీటిని అబ్జర్వ్ చేస్తే ఇవి క్యూబ్ నెంబర్స్. అంటే 2ని క్యూబ్ చేస్తే 8 వస్తుంది, 3ని క్యూబ్ చేస్తే 27, 4ని క్యూబ్ చేస్తే 64 వస్తుంది. కానీ 100 క్యూబ్ నెంబర్ కాదు, మళ్ళీ ఇది క్యూబ్ నెంబరు. ఇది 6 క్యూబ్, ఇది 7 క్యూబ్, ఇది స్క్వేర్ నెంబర్ అనమాట. కాబట్టి ఇందులో డిఫరెంట్గా ఉన్న నెంబర్ ఏంటి? 100. కాబట్టి సెకండ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్. ఈ సిరీస్లో మనకి మిస్ అయిన క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి 1 ఇంక్రీజ్ అయ్యింది, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 11 ఇంక్రీజ్ అయింది. కానీ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 41 ఆర్ 51 ఇంక్రీజ్ అయింది. వీటిని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయలేం. కొంచెం డిఫరెంట్గా ఆలోచించినట్లయితే దీన్ని 1తో ఇంటూ చేసి 1 యాడ్ చేసాం అనుకుందాం. అంటే 12 1s are 12, దానికి 1 యాడ్ చేస్తే 13 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు మనం దీన్ని 2తో ఇంటూ చేసి 13 2s are ఎంత? 26. కానీ ఇది 26కి 1 యాడ్ చేస్తే 27 రావలేదు, తగ్గింది కదా. అంటే -2 చేశారు అనుకుందాం. అంటే 13ని 2తో ఇంటూ చేసి -2 చేశారు. మళ్ళీ దీన్ని 3తో ఇంటూ చేసి 24 3s are 72, 3 యాడ్ చేసాం, అప్పుడు 75 వస్తుంది. అలాగే ఇప్పుడు దీన్ని 4తో ఇంటూ చేసి 4తో మైనస్ చేస్తే 296 వస్తుంది. కాబట్టి తర్వాత ఏం చేయాలి? మనం 5తో మల్టిప్లై చేసి 5ని యాడ్ చేయాలి. అంటే 296ని 5తో మల్టిప్లై చేసాం ఫస్ట్. 6 5s are 30, 9 5s are 45, 48, 2 5s are 10 + 4 14. తర్వాత దీనికి ఏం చేయాలి? ఒక 5ని యాడ్ చేయాలి కదా. 1485 వస్తుంది అనమాట. 1485 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 4th ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ నెంబర్ సీక్వెన్స్ అండ్ సిరీస్లో భాగంగా అడిగే క్వశ్చన్స్ ఎలా అయినా అడగొచ్చు అనమాట. అంటే ప్రోగ్రెషన్స్ని బేస్ చేసుకుని అడగచ్చు, నెంబర్ సిరీస్ని బేస్ చేసుకుని అడగచ్చు, మిస్సింగ్ నెంబర్స్ని బేస్ చేసుకుని అడగచ్చు, అనాలజీని బేస్ చేసుకుని అడగచ్చు, అట్లాగే ఆడ్ మ్యాన్ అవుట్ని బేస్ చేసుకుని అడగచ్చు అనమాట. వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టాపిక్లో అడిగిన క్వశ్చన్స్ని మనం మ్యాక్సిమం ఆన్సర్ చేసి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.